హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో మనము గ్రూప్ సెలెక్టర్ వరకు చూసాం కదా. ఈ వీడియోలోన కంటిన్యూషన్గా చూద్దాము సెలెక్టర్స్ని. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఉంది. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లై సేమ్ డిజైన్స్ ఫర్ ఆల్ ది ఎలిమెంట్స్ త్రూ అవుట్ వెబ్ పేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్యాగ్ నేమ్, ఐడి, క్లాస్. ఇట్ హ్యాస్ లో ప్రియారిటీ కంపేర్ టు అదర్స్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక వెబ్ పేజ్లోన 1,00,000 ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే చాలా ఉంటాయని నా మీనింగ్, తప్పు అనుకోకండి. సో ఇలా చాలా ఉంటాయి కదా. నెక్స్ట్ పేరా ట్యాగ్, లోవర్ అనేది ఫేక్ డేటా, మీకు తెలిసే ఉంటుంది ఇది. ఇలా ఉంటాయి కదా. అన్నింటికి కామన్గా మనకి సిఎస్ఎస్ అప్లై కావాలంటే ఒక యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఉంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్టార్ అనే సింబల్ తోటి ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇదేం చేస్తుందంటే మనకి ఓవరాల్గా వెబ్ పేజ్లో ఉన్న డేటా అంతటికి సేమ్ స్టైల్స్ని అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. మనకు ఇప్పుడు గ్రూప్ సెలెక్టర్ అంటే కావాల్సిన వాటికి మాత్రమే చేస్తాము, కానీ ఇది యూనివర్సల్ సెలెక్టర్ మొత్తం వెబ్ పేజ్లో ఏమేమి ఉన్నాయో వాటన్నింటికి సేమ్ ఇది ఇచ్చేస్తుంది అనమాట. సేమ్ స్టైల్స్ని అనేది ఇచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇది మనం రీలోడ్ చేసి ఇలా వచ్చింది. అందరికీ బ్లూ కలర్ అనేది వచ్చింది. అలాగే మనం టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ ఇచ్చామనుకోండి, ఇది కూడా సేమ్ అప్లై అవుతుంది. సో ఇక్కడ తెలుసు కదా మీకు సిఎస్ఎస్ ఫైల్ని లింక్ ట్యాగ్తో ఎలా లింక్ చేయాలనేది. ఇక్కడ లింక్ అని టైప్ చేసి ఇస్తేనే మనకి ఎంటర్ క్లిక్ చేయగానే లింక్ ట్యాగ్ అనేది వస్తుంది. హెచ్డిఎఫ్ దగ్గర మనకి స్టైల్ ట్యాగ్ యొక్క స్టైల్ ఫైల్ యొక్క సోర్స్ని అక్కడ ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇది యూనివర్సల్ సెలెక్టర్. నెక్స్ట్ మనం అట్రిబ్యూట్ సెలెక్టర్ చూద్దాము. అట్రిబ్యూట్ సెలెక్టర్, whenever we need to design a tag by using any of the attribute, we go for attribute selector. అంటే ఏంటంటే మనకి ఒక్కోసారి మనకి ట్యాగ్ నేమ్స్ అనేటివి అన్నిటికీ కామన్ ఉంటాయి, కానీ మనం అట్రిబ్యూట్ బేస్ చేసుకొని సిఎస్ఎస్ని అప్లై చేయాలన్నప్పుడు ఈ సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేస్తాము. అది ఎలా ఉంటుందంటే చూద్దాం ఒకసారి. సో అట్రిబ్యూట్ సెలెక్టర్ కోసం మనం ఒక H2 ట్యాగ్ని తీసుకున్నాము. అందులో నా రామ్ నందన్ అనే ఒక వర్డ్ తీసుకున్నాము. ఇందులోనూ మనకి టైటిల్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. తెలుసు కదా టైటిల్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, HTMLలోనే చెప్పాను మీకు. తెలియకపోతే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇక్కడ రామ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. ఒక ప్రాపర్టీకి వాల్యూని ఇచ్చాను టైటిల్ అనే ప్రాపర్టీకి. సో ఇక్కడ H2, ఇందులోనూ మనకి ఏముంది, ఇది అట్రిబ్యూట్ కదా మనకి. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి. ఈ పేస్ట్ చేసినాక దీనికి ఏ సిఎస్ఎస్ అయితే అప్లై చేస్తామో. హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో మనము గ్రూప్ సెలెక్టర్ వరకు చూసాం కదా. ఈ వీడియోలోన కంటిన్యూషన్గా చూద్దాము సెలెక్టర్స్ని. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఉంది. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లై సేమ్ డిజైన్స్ ఫర్ ఆల్ ది ఎలిమెంట్స్ త్రూ అవుట్ వెబ్ పేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్యాగ్ నేమ్, ఐడి, క్లాస్. ఇట్ హ్యాస్ లో ప్రియారిటీ కంపేర్ టు అదర్స్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక వెబ్ పేజ్లోన 1,00,000 ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే చాలా ఉంటాయని నా మీనింగ్, తప్పు అనుకోకండి. సో ఇలా చాలా ఉంటాయి కదా. నెక్స్ట్ పేరా ట్యాగ్, లోవర్ అనేది ఫేక్ డేటా, మీకు తెలిసే ఉంటుంది ఇది. ఇలా ఉంటాయి కదా. అన్నింటికి కామన్గా మనకి సిఎస్ఎస్ అప్లై కావాలంటే ఒక యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఉంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్టార్ అనే సింబల్ తోటి ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇదేం చేస్తుందంటే మనకి ఓవరాల్గా వెబ్ పేజ్లో ఉన్న డేటా అంతటికి సేమ్ స్టైల్స్ని అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. మనకు ఇప్పుడు గ్రూప్ సెలెక్టర్ అంటే కావాల్సిన వాటికి మాత్రమే చేస్తాము, కానీ ఇది యూనివర్సల్ సెలెక్టర్ మొత్తం వెబ్ పేజ్లో ఏమేమి ఉన్నాయో వాటన్నింటికి సేమ్ ఇది ఇచ్చేస్తుంది అనమాట. సేమ్ స్టైల్స్ని అనేది ఇచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇది మనం రీలోడ్ చేసి ఇలా వచ్చింది. అందరికీ బ్లూ కలర్ అనేది వచ్చింది. అలాగే మనం టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ ఇచ్చామనుకోండి, ఇది కూడా సేమ్ అప్లై అవుతుంది. సో ఇక్కడ తెలుసు కదా మీకు సిఎస్ఎస్ ఫైల్ని లింక్ ట్యాగ్తో ఎలా లింక్ చేయాలనేది. ఇక్కడ లింక్ అని టైప్ చేసి ఇస్తేనే మనకి ఎంటర్ క్లిక్ చేయగానే లింక్ ట్యాగ్ అనేది వస్తుంది. హెచ్డిఎఫ్ దగ్గర మనకి స్టైల్ ట్యాగ్ యొక్క స్టైల్ ఫైల్ యొక్క సోర్స్ని అక్కడ ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇది యూనివర్సల్ సెలెక్టర్. నెక్స్ట్ మనం అట్రిబ్యూట్ సెలెక్టర్ చూద్దాము. అట్రిబ్యూట్ సెలెక్టర్, whenever we need to design a tag
బై యూజింగ్ ఎనీ ఆఫ్ ది అట్రిబ్యూట్ వి గో ఫర్ అట్రిబ్యూట్ సెలెక్టర్. అంటే ఏంటంటే మనకి ఒక్కోసారి మనకి ట్యాగ్ నేమ్స్ అనేటివి అన్నిటికీ కామన్ ఉంటాయి, కానీ మనం అట్రిబ్యూట్ బేస్ చేసుకొని సిఎస్ఎస్ని అప్లై చేయాలన్నప్పుడు ఈ సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేస్తాము. అది ఎలా ఉంటుందంటే చూద్దాం ఒకసారి. సో అట్రిబ్యూట్ సెలెక్టర్ కోసం మనం ఒక H2 ట్యాగ్ని తీసుకున్నాము. అందులో నా రామ్ నందన్ అనే ఒక వర్డ్ తీసుకున్నాము. ఇందులోనూ మనకి టైటిల్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. తెలుసు కదా టైటిల్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, HTMLలోనే చెప్పాను మీకు. తెలియకపోతే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇక్కడ రామ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. ఒక ప్రాపర్టీకి వాల్యూని ఇచ్చాను టైటిల్ అనే ప్రాపర్టీకి. సో ఇక్కడ H2 ఇందులోనూ మనకి ఏముంది, ఇది అట్రిబ్యూట్ కదా మనకి. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి. ఈ పేస్ట్ చేసినాక దీనికి ఏ సిఎస్ఎస్ అయితే అప్లై చేస్తామో